రెండో టాపిక్లో మనం చర్చించబోతున్నది బీసీ రిజర్వేషన్ల గురించి. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే తెలంగాణలో స్థానిక సంస్థలకు వెళతామని రేవంత్ సర్కార్ చెబుతోంది. కామారెడ్డి డిక్లరేషన్ అంటూ ఆ తర్వాత అసెంబ్లీలో చట్టం చేశారు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది, మళ్ళీ ఆ తర్వాత జీవో పాస్ చేశారు, మళ్ళీ దాన్ని కేంద్రానికి పంపించారు గవర్నర్. మళ్ళీ ఇప్పుడు సీలింగ్ ఎత్తేస్తున్నామని 2018లో చేసిన చట్ట సవరణకు సీలింగ్ తీసేస్తున్నాము, 42% రిజర్వేషన్స్తోనే మేము వెళతాము అని మంత్రులు చెప్పారు. కొంత గందరగోళం ఉంది దీని చుట్టూ అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. 50% క్యాపింగ్ పెట్టడం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే 50% క్యాపింగ్ పెట్టారు. ఇప్పుడు దాన్ని తీసేస్తున్నాము అనడం వెనుక ఉద్దేశం ఏంటి? అవగాహన లేదు అని అటు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఒకసారి దీని గురించి 42% రిజర్వేషన్స్తో ఎన్నికలకు వెళ్తామనే విషయం గురించి మంత్రులు మాట్లాడారు క్యాబినెట్ మీట్ తర్వాత. ఒకసారి మంత్రులు ఏం మాట్లాడారు చూద్దాం. ముగించాలి సెప్టెంబర్ 30 లోపలని హైకోర్టు ఇస్తున్నటువంటి సూచన కావచ్చు, మేము గతంలో న్యాయపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకం కూడా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా సభ లోపల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మూడ్ ఆఫ్ ఎలక్షన్ కు సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు, లేదా ఇటీవల మంత్రివర్గం ఉపసంఘంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మేమంతా కూడా కలిసి చాలా మంది న్యాయ కోవిదులను కలిసి చర్చించినటువంటి అంశం కావచ్చు, అన్ని పరిగణనలోకి తీసుకొని 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ వల్ల ఎన్నికలు నిర్వహించడానికి క్యాబినెట్ తీర్మానం చేసింది ఈరోజు. దీనికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉరితాడు మెడకు 2018 చట్టం ఉంది. 50% దాటేస్తారు. ఎవరు కూడా అడగలే. ఇప్పుడు కూడా మేము ఎంత శాతం ఇస్తాం అనేటువంటిది స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేక కోర్టుల్లో అనేక అంశాల లోపల ఎంపైరికల్ డాటా ఉన్నదా అనేటువంటి మాట అడిగినటువంటి సందర్భంలో వారు పెట్టిన 2018 పంచాయతీరాజ్ యాక్ట్ కావచ్చు, 2019 మున్సిపల్ యాక్ట్ లోపల వారు ఆ సీలింగ్ ఎత్తివేయడానికి మేము ఒక 2 months 1.5 month కింద ఆర్డినెన్స్ తెచ్చినాం. ఆర్డినెన్స్ ఎప్పుడు కానీ సభ ప్రారంభం కాగానే చర్చకు దాని లోపల బిల్లుగా మారేటువంటి ఆనవాయితీ దానికి ఒక ప్రొసీజర్. దాని ప్రకారంగా దాన్ని కూడా రేపు సభలో పెట్టి ఆ 2018 చట్టంలో ఉన్నటువంటి 50% సీలింగ్ను ఏ గతంలో ఆర్డినెన్స్ చేసామో దాన్ని తొలగిస్తూ తిరిగి శాసనసభలో చర్చకు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకొని అందరి మద్దతుతోటి అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండరు. ఇందులో ఎటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఈ తెలంగాణలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరగాల్సిందే, పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లతో జరగాల్సిందే అనే అభిప్రాయాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయంతో ముందుకు పోతా ఉంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలను, పాత్రికేయులను, సమాజాన్ని అందరూ కూడా సహకరించమని సందర్భంగా కోరుతూ, నాగేశ్వర్ గారు 2018లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని రద్దు చేసి మేము ఎలక్షన్స్కి వెళ్తాం, సెప్టెంబర్ 30 లోపు 42% రిజర్వేషన్స్తో ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నారు. సాధ్యం కాదు అని కొంతమంది అంటున్నారు. ఎలా చూడాలి? ఇందులో గందరగోళం ఏమీ లేదు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు అన్నారు. ఇప్పుడు మంత్రి ఉరితాడు మెడకు బిగించాడు కేసీఆర్ అన్నారు. అది సుప్రీంకోర్టుకు కూడా వర్తిస్తుంది. మరి ఆ కామెంట్ చాలా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు అసలు ఉరితాడు కేసీఆర్ బిగించలే, అసలు అది ఉరితాడు కాదు, ఆ లిమిట్ పరిమితిని సుప్రీంకోర్టు విధించింది. సో సెక్షన్ 285A ఇప్పుడు సవరిస్తామంటున్నారు. సెక్షన్ 285A ఆఫ్ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 సవరించి ఈ 50% మించి కూడా రిజర్వేషన్లు ఇచ్చటానికి ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని సవరిస్తున్నారు. అంటే ఎగ్జంప్షన్ అండర్ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్, అంటే ఒక ప్రత్యేక పరిస్థితుల్లో 50% పరిమితిని దాటటానికి ఉద్దేశించిన సవరణ. ఈ సవరణ రాజ్యాంగబద్ధంగా నిలుస్తుందా అనేది ప్రభుత్వం ఏ వాదనలతో ఈ సవరణ పెడుతుంది ఆ బిల్లు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మంత్రుల పొలిటికల్ స్టేట్మెంట్ల ద్వారా కాన్స్టిట్యూషన్ అంశాలను మనం విశ్లేషించలేము. ఇప్పుడు ఇందులో మంత్రి గారు చెప్పింది మనకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరపమని హైకోర్టు అడిగింది, అది పరిగణలోకి తీసుకున్నారన్నారు. దాని ఆధారంగా రిజర్వేషన్ నిర్ణయం కావు. హైకోర్టు ఇచ్చిన డెడ్ లైను 42% పెట్టి సెప్టెంబర్ 30లోగా పెట్టమని చెప్పలే కదా. సెప్టెంబర్ 30లోగా పంచాయతీ ఎన్నికలు జరపండి అన్నది. ఎట్లా జరుపుతారన్నది ప్రభుత్వం చేయప్పన్నది. సో అది దాని పరిగణలోకి తీసుకొని ఇది బిల్లు తెస్తే నిలబడుతుందని అనుకోను. అలాగే అసెంబ్లీలో రాజకీయ పార్టీల అందరూ దీన్ని ఆమోదించారు కనుక
అది కూడా ప్రాతిపదిక కాదు. రాజకీయ పార్టీలు అందరూ ఆమోదించినంత మాత్రం అది రాజ్యాంగబద్ధం కాదు. ఎందుకంటే అసెంబ్లీ ఈజ్ నాట్ సుప్రీం. మన దేశంలో రాజ్యాంగమే సుప్రీం. అందువల్ల మేము రాజకీయ పార్టీలు అందరం ఒప్పుకున్నామంటే నడవదు అది వ్యవహారం. అందువల్ల అది రెండవది. మూడవది, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ న్యాయ నిపుణులతో చర్చించిన దాన్ని పరిగణలోకి తీసుకుని అన్నారు. మీరు న్యాయ నిపుణులతో చర్చిస్తే న్యాయ నిపుణులు ఏమున్నది, మీరు లాయర్ల దగ్గరికి వెళ్తే ఎవరైనా ఇద్దరు క్లయింట్లు వెళ్తే ఇద్దరు పరస్పర విరుద్ధమైన పోటీ పడుతున్న క్లయింట్లు అనుకో, నువ్వు వెళ్తే నీకు అనుకూలంగా వాదన వినిపించాల్సి వస్తుంది. లాయర్ జాబ్ కదా అది. ఇప్పుడు వీళ్ళు అభిషేక్ సింగ్ మానవి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎవరు, కాంగ్రెస్ నాయకుడు కదా. సో ఆయన కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయకపోతే ఇంకెట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు. అందువల్ల అది కూడా ప్రాతిపదిక కాదు. ఇక జనాభా ప్రాతిపదికగా మేము రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. ఇది వెంటనే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఈ వాదన కనుక బిల్లులో పెడితే, ఈ బిల్లులో కనుక ఈ వాదన పెట్టారనుకో, బేస్డ్ ఆన్ పాపులేషన్, ఇది సింపుల్ స్ట్రైక్ డౌన్ అంట సుప్రీంకోర్టు. ఎందుకు, ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో ఇందిరా సహానీ జడ్జిమెంటు కొన్ని వందల పేజీలు ఉంటాయి, చదవండి, అది క్లియర్గా ఉంటుంది. మరి ఎవరు అధికారులు సలహాలు ఇస్తున్నారో మంత్రులకు నాకు అర్థం కాదు. కానీ జనాభా ప్రాతిపదికగా మేము 42% ఇస్తున్నామని బిల్లులో కనుక పెడితే ఐ డోంట్ థింక్ బిల్ విల్ స్టాండ్ జ్యుడిషియల్ స్క్రూటినీ. ఎందుకంటే ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఒక పొజిషన్ చెప్పింది, రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్, దే ఆర్ అడిక్వేట్ అని. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ని ఇంతవరకు సుప్రీంకోర్టు సవరించలేదు. ఇప్పుడు తెలంగాణ కోసం ఆ జడ్జిమెంట్ను సవరిస్తుందా? రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్. జనాభాకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్ ఉండవు. ఒక సామాజిక వర్గానికి సముచితమైన ప్రాతినిధ్యం ఉందా లేదా, అడిక్వేట్ రిప్రజెంటేషన్, చాలినంత ప్రాతినిధ్యం ఉందా లేదా, లేదు అని ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు రిజర్వేషన్ ఉంటుంది. అందువల్ల జనాభా ప్రాతిపదికగా మేము 42% బిల్లు తెస్తామంటే ఆ బిల్లు కోర్టులో నిలబడదు. నెక్స్ట్ మూమెంట్ కొట్టేస్తుంది దాన్ని. ఎందుకంటే అది దట్ ఎస్టాబ్లిష్డ్ లీగల్ పొజిషన్. అది మరి న్యాయ నిపుణుల్ని చాలా పెద్ద పెద్ద వాళ్ళను కలిశారంటున్నారు. మరి వాళ్ళు ఇలా సలహాలు ఇస్తే ఆశ్చర్యంగా ఉంది నాకైతే. ఎందుకంటే మన జూరిస్ప్రుడెన్స్ చూస్తే ఇందిరా సహానీ కేసులో క్లియర్గా మీరు ముందు అడిగితే నేను ఈవెన్ పేజ్ నెంబర్తో సహా చెప్పేవాడిని. సో అందులో క్లియర్గా రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్, అడిక్వేట్. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మండల్ కమిషన్ ఉంది. మండల్ కమిషన్ నివేదిక బీసీల జనాభాను దేశంలో 52% అని నిర్ణయించింది. మరి బీసీలో 52% రిజర్వేషన్ మండల్ ఇచ్చారా దేశంలో? ఎందుకు ఇవ్వలే? సగమే ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు మరి నాకు దానికి చెప్పండి మీరు రీజను. సో నిజంగానే జనాభా ప్రాతిపదికన అయ్యుంటే 52% రావాలి కదా, రావు కదా అది. అందువల్ల జనాభా ప్రాతిపదిక అన్నది లీగల్ పొజిషన్ కాదు. మరి తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ నాయన ఇప్పుడు సలహా ఇచ్చాడు నాకు తెలియదు, కానీ అది పొలిటికల్ స్లోగన్. జిస్కా భారీ రాహుల్ గాంధీ స్లోగన్ అది. జనాభాలో వాటా ఎంతో, ఉద్యోగాల్లో విద్యారంగంలో వాటా అంతా అని. అది రాజకీయ నినాదం, అది రాజ్యాంగబద్ధమైన ప్రాతిపదిక కాదు. రాజకీయ నినాదాలతో బిల్లులు తెస్తే అది కోర్టులో నిలబడబోదు, అందరికి తెలుస్తుంది. సో అందువల్ల ఇట్ డజంట్ స్టాండ్ ద లీగల్ స్క్రూటినీ. నాకు ఇఫ్ ఐఎమ్ రాంగ్ లెట్ ఎవర్ వాళ్ళు పెద్ద పెద్ద న్యాయ నిపుణులు మాట్లాడారు కదా, నేను వాళ్ళతో అభిషేక్ సింగ్ మానవి లాంటి వాడు ఇలా చెప్తాడనైతే నేను అనుకోను. జనాభా ప్రాతిపదికగా మీరు 42% ఇవ్వండి అని అభిషేక్ సింగ్ మానవి చెప్తాడని నేను అనుకోను. ఈజ్ అ వండర్ఫుల్ లాయర్, ఈజ్ అ గ్రేట్ లాయర్. ఎందుకంటే నేను ఆయన స్పీచెస్ను, ఆయన ఆర్టికల్స్ను కొన్ని వందలు చదివాను, చూశాను. అందువల్ల ఐ నో వాట్ ఈజ్ ఇస్ లీగల్ అక్యుమెంట్. సో అందువల్ల ఆయన అలా చెప్పి ఉండడు. ఒకవేళ చెప్పి ఉంటే ఇంకెవరైనా చెప్పుంటే నాకు తెలియదు. అందువల్ల జనాభా ప్రాతిపదిక అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు నిలబడవు మన దేశంలో. ఇకపోతే మరి 285A సవరించడం కాన్స్టిట్యూషనల్గా కరెక్టా అని క్వశ్చన్ వస్తుంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఉంది. నేను చాలా రోజులుగా ఇదే చెప్తున్నాను, ఎవరు పట్టించుకోలేదు. అది ఏంటి అంటే ఇందిరా సహానీ జడ్జిమెంట్లో ఒక 50% సీలింగ్ విధించారు. ఎందుకు విధించారు అది కూడా మనకు తెలియాలి. ఎందుకు విధించారంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది భారతదేశంలో రూల్, అంటే ఫండమెంటల్ రైట్. అది సమానత్వం అనేది ఫండమెంటల్ రైట్. మరి సమానత్వం కాకుండా కొంతమందికి రిజర్వేషన్లు ఇవ్వడం వివక్ష కదా. ఇది ఎలా రాజ్యాంగబద్ధమవుతుందని మీకు అనుమానం వస్తుంది ఎవరికైనా. దీన్ని పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు, సానుకూల వివక్ష అంటారు. అంటే ఏంటంటే సమాజంలో అసమానతలు తొలగించడానికి,
సమానత్వం అనే రాజ్యాంగ లక్ష్యాన్ని సాధించడానికి అఫర్మేటివ్ యాక్షన్ తీసుకోవచ్చని రాజ్యాంగంలోనే చెప్పారు. సో అందువల్ల దీన్ని ఎగ్జంప్షన్గా తీసుకోవాలి. వాట్ ఈజ్ రూల్ అనేది ఈక్వాలిటీ, ఎగ్జంప్షన్ అనేది రిజర్వేషన్. అందువల్ల సుప్రీంకోర్టు ఏమన్నా ఎగ్జంప్షన్ కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్ అనేది. ఇప్పుడు మీరు 6 రోజులు మీరు ఏదైనా 6 రోజులు వర్కింగ్, 1 రోజు సెలవు ఇస్తారు. లేదు ఐటీ వాళ్ళకు 5 రోజులు వర్కింగ్, 2 రోజులు సెలవు ఇస్తారు. దీన్ని ఉల్టా చేశారనుకోండి, నేను 6 రోజులు సెలవు తీసుకుంటాను సార్, నాకు 1 రోజు వర్కింగ్ అంటే ఒప్పుకుంటారా? అంటే రూల్ ఏంటి? వీక్లీ 6 days పని చేయాలి. అవును, రూల్ అది. ఎగ్జామ్షన్ ఏంటి? 1 day హాలిడే, 8 గంటలు పని చేయాలి రూల్. ఇప్పుడు అది 10 గంటలు మార్చినట్టున్నారు. బట్ ఎగ్జామ్షన్ ఏంటి? ఏదన్నా 12 నుండి 3 గంటల ముందు పోతాం. బట్ రూల్ కెనాట్ బి ఎగ్జామ్షన్ కెనాట్ బి అబౌవ్ ద రూల్. ఎవ్రీడే నేను మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత మాయమైతే అంటే ఒప్పుకుంటాను మిమ్మల్ని యాంకర్గా. సో అందువల్ల ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన పొజిషన్. అందువల్ల టు బ్యాలెన్స్ బిట్వీన్ ద కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ద టోటల్ క్వాంటమ్ రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని చెప్పారు. అందులో రైట్ టు ఈక్వాలిటీ అనేది రాజ్యాంగం ఉంది. ఎఫిషియన్సీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా రాజ్యాంగంలో ఉంది. అలాగే సానుకూల వివక్ష అఫర్మేటివ్ యాక్షన్ కూడా రాజ్యాంగంలో ఉంది. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ రిజర్వేషన్లు 50% మించకూడదని ఇట్ ఇస్ ఎస్టాబ్లిష్ ప్రిన్సిపల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్. అందులో ఇంద్రాసాని జడ్జిమెంట్ ఇద బెస్ట్, ది మ్యాగ్నా కార్టా అంటారు. మీరు ఆ రిజర్వేషన్లకు అర్థం కావాలంటే ఇంద్రాసాని వర్డిక్ట్ చదవాలి. అయితే అందులో ఏమన్నారు? బ్లాంకెట్ బ్యాన్ చేయలే, 50% దాటి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని లేదు. అందులో ఏ స్పెషల్ ఈ లిమిట్, ఈ సీలింగ్ను బ్రీచ్ చేయొచ్చు, అంటే దాటవచ్చు 50%. ఎప్పుడు ఏ స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్ అని ఉంది. ఇందిరాసాహి అనే వర్డిక్ట్లో పేరాగ్రాఫ్ అది క్లియర్గా, ఏ స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆదివాసీ రాష్ట్రం ఉంటుంది, అక్కడ మొత్తం ఆదివాసీలు గిరిజనులు 90% ఉంటారు. నువ్వు అక్కడ 50% మించకూడదు అంటే ఎట్లా వస్తుంది? అందువల్ల యూ హ్యావ్ టు మేక్ అవుట్ ఎ స్పెషల్ కేస్. ఇప్పుడు దాన్ని ఆధారంగా తీసుకొని ఒక తెలివిగా ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు సెక్షన్ 285A సవరించి 50% లిమిట్ మేము దాటుతున్నాం బికాస్ ఆఫ్ ది ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్. ఎందుకంటే ఇంద్రాసాని జడ్జిమెంట్లు అన్నారు కదా, ప్రత్యేక పరిస్థితి ఉంటే దాటవచ్చని. సో ప్రత్యేక పరిస్థితి ఉంది అంటారు. తర్వాత బేస్డ్ ఆన్ ఎంపరికల్ డేటా అని కూడా ఇప్పుడు బిల్లులో తేబోతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో క్లియర్గా చెప్పింది అంటే మీ ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ను ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఎస్టాబ్లిష్ చేయాలి. అందువల్ల ఎంపరికల్ డేటా లేకుండా రిజర్వేషన్లు ఇస్తే అంగీకరించమని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది. సో అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బిల్లులో బేస్డ్ ఆన్ ఎంపరికల్ డేటా అన్నారు. ఈ రెండు అంటే ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ బేస్డ్ ఆన్ ఎంపరికల్ డేటా, ఇది కరెక్ట్. ఇది ఈ సెక్షన్ అమెండ్ చేసి ఈ 2 పాయింట్లు తేవడం ద్వారా సుప్రీంకోర్టు కొట్టివేయకుండా జాగ్రత్త పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ సమస్య ఏంటి? నీవు స్పెషల్ కేసు అనుకుంటే అయిపోతుందా? స్పెషల్ కేసు అనుకుంటే అయిపోదు. ఎందుకంటే సుప్రీంకోర్టు రామ్ సింగ్ కేసులో జడ్జిమెంట్ అంటారు. అందులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఎనీ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ హూ కెన్ పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్ ద గవర్నమెంట్, వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ స్టైల్గా మేము బ్యాక్వర్డ్ అంటే సరిపోదు అని చెప్పింది సుప్రీంకోర్టు. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పులు చాలా ఉన్నాయి కనుక స్పెషల్ కేసు అనేది రాష్ట్రం మొత్తానికి ఉండదు. తెలంగాణ మొత్తానికి స్పెషల్ కేసు అంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ యాక్సెప్ట్. అలా అయితే ఇండియా కూడా స్పెషల్ కేసే. భారతదేశంలో బీసీల జనాభా 52%, తెలంగాణలో బీసీల జనాభా 54%, అదే రేంజ్ కదా. మన స్పెషల్ కేసు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇండియాలో మండల కమిషన్ అమలైనప్పుడు లేని స్పెషల్ కేసు, ఇప్పుడు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టసభలో స్పెషల్ కేసు ఎక్కడ వస్తుంది? అందువల్ల ఈ ప్రభుత్వం అప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు నన్ను, మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని. స్పెషల్ కేస్ కెనాట్ బి జనరలైజ్. ఎప్పుడు కూడా స్పెషల్ కేస్ అనేది జనరలైజ్ చేయరు. ఇప్పుడు ఒక దగ్గర ఏదన్నా నువ్వు లేకపోతే విఐపి ట్రీట్మెంట్ అంటారు. అందరికి విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది, అది విఐపి ట్రీట్మెంట్ కాదు. విఐపి ట్రీట్మెంట్ అంటే కొద్ది మందికి ఇస్తేనే విఐపి ట్రీట్మెంట్, అవునా కదా? నువ్వు ఇప్పుడు బిజినెస్ క్లాస్ అని చెప్పి ప్లేన్లో అన్ని సీట్లు ఒకే రకంగా ఉంటే బిజినెస్ క్లాస్ టికెట్ డబ్బులు పెడతారా? అది బిజినెస్ క్లాస్ అనేది ఎక్స్క్లూజివ్గా ఉండాలి. స్పెషల్ కేస్ అంటే మీరు రాష్ట్రం మొత్తాన్ని స్పెషల్ కేసుగా ప్రతిపాదిస్తే సుప్రీంకోర్టులో ఈ క్వశ్చన్ అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఏంటి? అయ్యా మీ రాష్ట్రంలో బీసీల జనాభా ఎంత అంటే 54%, భారతదేశంలో జనాభా ఎంత అంతే కదా.
మరి భారతదేశంలో లేని స్పెషల్ కేసు మీ దగ్గర ఎందుకు వచ్చింది? వెరీ ద ఆన్సర్. మరి ఎవరిచ్చారు లీగల్ నాకు తెలియదు. దానికన్నా తెలంగాణలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని తీసుకొని నేను చాలా కాలంగా చెప్తున్న ప్రతిపాదన విత్ మై లిమిటెడ్ లీగల్ నాలెడ్జ్, నేను లా చదివినవానికి కాదు, జర్నలిస్ట్గా ఆసక్తితో చదివిందే తప్ప ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ లాయర్ ఆర్ ఎ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. మీరు ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ తీసుకొని ఎక్కడన్నా ఎక్సెప్షనల్గా ఎక్కువ జనాభా బీసీలు ఉన్నారనుకోండి, అవన్నీ బీసీలకు రిజర్వేషన్లు చేశారనుకోండి, మీరు ఓవరాల్గా 42% రావచ్చు, లేదా 40 రావచ్చు, 41 రావచ్చు, 39 రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు జెడ్పీటీసీ సీట్లు ఉంటాయి, ఎంపీటీసీ సీట్లు ఉంటాయి, మున్సిపాలిటీస్ ఉంటాయి, వార్డులు ఉంటాయి, సర్పంచ్లు ఉంటాయి. మీరు ప్రతి కాన్స్టిట్యున్సీని ఒక యూనిట్గా తీసుకొని ఒక పర్సంటేజ్ పెట్టుకొని 70% స్పెషల్ కేసే కదా, 70% అంతటా ఉండదు కదా. అప్పుడు మీరు ప్రభుత్వం ముందుకు వచ్చి, సుప్రీంకోర్టు ముందుకు వచ్చి, చూడు మా రాష్ట్రంలో బీసీల జనాభా 54%, 52% ఏదైనా కానివ్వండి, 52నో 54 ఎంతో చెప్తారు కదా, కానీ ఇంకో ఇక్కడ 80% ఉన్నారు. అప్పుడు ఇది స్పెషల్ కేసు అవుతుందా లేదా? దాన్ని మేము బీసీలో రిజర్వ్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర ఇంకో 70% ఉన్నారు, బీసీలో రిజర్వ్ చేస్తున్నాం. అలా రిజర్వ్ చేసుకుంటూ వెళ్తే ఎంత పర్సెంటేజ్ టోటల్ రిజర్వేషన్ వస్తుందో చూడాలి. నాకు తెలియదు, ఆ ఎక్సర్సైజ్ ప్రభుత్వం చేస్తే తెలుస్తుంది. అలా గనక చేసి అది 38, 39, 40, 42 అది కనుక చేయగలిగితే ఐ థింక్ కోర్టులో నిలుస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ అ స్పెషల్ కేసు కదా. సో స్పెషల్ కేసు అనేది నువ్వు రాసుకుంటే స్పెషల్ కేసు కాదు. నువ్వు సెక్షన్ 285A సవరించి నేను ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ రాసుకుంటా అంటే నడుస్తుంది. అది కోర్టులో నిలబడాలి కదా. మరి కోర్టులో నిలబడడానికి తెలంగాణ మొత్తం స్పెషల్ కేసు అంటే ఐ డోంట్ థింక్ దట్ విల్ స్టాండ్ స్క్రూటినీ. మరి అయితే చట్టం కోర్టులు ఏం తీర్పులు చెప్తాయని మనం గెస్ చేయలేము. ఎందుకంటే సుప్రీంకోర్టులే నిన్నిచ్చిన తీర్పుని ఇవాళ సవరించిన సందర్భాలు ఉన్నాయి, హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయి, 10 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇవాళ కొట్టివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల సుప్రీంకోర్టుకు ఏ తీర్పిస్తుందో నేను ఊహించలేను. కానీ నాకున్న పరిమితమైన లీగల్ పరిజ్ఞానంలో మీరు జనాభా ప్రాతిపదికన అంటే నడవదు. స్పెషల్ కేస్ అని రాసుకున్నంత మాత్రాన సరిపోదు. రాష్ట్రమంతా స్పెషల్ కేస్ అని కోర్టును ఒప్పించగలుగుతారా నాకు అనుమానమే. దానికన్నా మీరు స్పెషల్ కేసుగా కన్విన్సింగ్గా కోర్టు ముందు మీ ఎంపరికల్ డేటా ఆధారంగా పెట్టగలిగితే అప్పుడు ఏమైనా ఇది నిలుస్తుంది అనుకుంటాను. రైట్, చూద్దాం. మరి 2018 చట్టానికి అప్పుడు ఆర్డినెన్స్ని రద్దు చేసి సెప్టెంబర్ 30 లోపు మేము ఎలక్షన్స్కి వెళ్తాం, 42% బీసీ రిజర్వేషన్స్తో అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. చట్ట ప్రకారం సాధ్యం కాదు అని మిగిలిన పార్టీలు కూడా అంటూ ఉన్నాయి. అవగాహన లేక మాట్లాడుతున్నారని అంటున్నారు. నాగేశ్వర్ గారు కూడా దీంట్లో మరి స్పెషల్ కేసుగా ఎలా పరిగణిస్తారని చాలా ఉదాహరణలు చెప్పారు. అందులో ఉన్న చాలా లోతైన అంశాల గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పుడు విశ్లేషించారు. చూద్దాం మరి సెప్టెంబర్. అవును, మీరు అనలేదు, మిగిలిన పార్టీలు అంటున్నాయి. బిల్లులో ఏముంటుందో తెలియకుండా నేను బిల్లు పైన కామెంట్ చేయలే. కరెక్ట్, మంత్రి స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే పాసిబిలిటీ చెప్పారు. రైట్, అవును. సాధ్యాసాధ్యాలు ఏంటి అనే విషయం గురించి చాలా లోతైన విశ్లేషణ అందించారు. ఒక చిన్న బ్రేక్